దేవుడు సమాధానకర్త. నువ్వు దేవుడున్నాడని నమ్ముతున్నట్టుగా సాతానున్నాడని కూడా నీకు క్లియర్ అవుతుంది. నువ్వు సాతానును లేటుగా కాదు జయించాల్సింది, శీఘ్రముగా నువ్వు జయించాలి. అది ఎంత త్వరగా నేర్చుకుంటే అంత త్వరగా నువ్వు సాతానును జయించాలి. దట్ ఈస్ ద పర్పస్. 16వ అధ్యాయం 1వ వచనములో సంఘపు పరిచారకురాలగు ఫిబే అని అంటాడు. రోమా 16:1. 3వ వచనములో నా జతపని వాళ్లకు ప్రిస్కిల్లా అని అంటాడు. ఆ తర్వాత 16వ అధ్యాయం 17వ వచనంకి వచ్చేసరికి సహోదరులారా అని అంటాడు. ఓవరాలుగా సంఘమంతా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సాతాను తలను చితగొట్టడం నేర్చుకోవాలి. నిన్ను పాడు చేసే దురాత్మలను చితగొట్టడం నేర్చుకోవాలి. నీ సంఘాన్ని పాడు చేయడానికి ఎవరైనా వస్తారేమో అని చెప్పి వాళ్ళ వెనకున్న సాతానును నలగగొట్టడం నేర్చుకోవాలి. ఎవరు? సంఘం మొత్తం.